బ్యాగ్ తీసుకురా ముఖ్యంగా ఓం గురుభ్యో నమః. ఈరోజు ఇందూరు నగరంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి సంబంధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో 2025 విజయదశమి నుండి 2026 వరకు ఈ యొక్క రాష్ట్రీయ స్వయంసేవక సంఘం 100 సంవత్సరాల్లో ఏమేం పని చేసిందనే దృష్టికోణంతో ఈ యొక్క హిందూ సమాజానికి అందించాలి, సమాజానికి తెలియజేయాలని అఖిల భారతీయ కార్యకారిణి సదస్సుల్లో ఒక 5 అంశాలను ముందు పెట్టారు. పర్యావరణ ఏదైతుందో పర్యావరణాన్ని రక్షించాలి, స్వదేశీ వస్తువులను వాడాలి, అదేవిధంగా కుటుంబ ప్రబోధనకు సంబంధించినటువంటి విషయాన్ని మనం పెంచాలి, సామాజిక సమరసతని మనము అభివృద్ధి చేయాలి, అదేవిధంగా పర్యావరణకు సంబంధించినటువంటి వాటిలో భూమి యొక్క నీటిని ఉపయోగించేటటువంటి పద్ధతులకు సంబంధించినటువంటి ఈ విధంగా 5 అంశాలను సమాజానికి అర్థం చేయించాలనేటువంటి దృష్టికోణంతో ప్రారంభించినటువంటి సందర్భంలో ఇందూరు నగరంలో మొత్తం 5 చోట్ల ఈ యొక్క పద సంచలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మార్కండేయ మందిరం దగ్గర నుండి ప్రారంభమైనటువంటి పద సంచలనం ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో ఆ యొక్క వర్ణదేవుడు కరుణించి మనందరినీ కూడా ఆ యొక్క వానలో ఈ స్వయంసేవకులు ఏ విధంగా తట్టుకుంటారో అనే నిరూపించడానికి భగవంతుడు ఆ విధమైన భారీ వర్షాన్ని మొదలుపెట్టారు. అయినా కానీ స్వయంసేవకులు కూడా ఎక్కడ కూడా ఆగకుండా మన యొక్క పద సంచలనాన్ని మార్కండేయ మందిరం దగ్గర నుండి బయలుదేరి కొండంగన్మల్ల దగ్గర నుండి మొదలుపెట్టి శివాజీ నగర్ మీదుగా అదేవిధంగా పెద్ద బజార్ చౌరస్తా అక్కడ నుండి ఆ వీక్లీ మార్కెట్ పోయేటటువంటి దాంట్లో ఆ వీక్లీ మార్కెట్ దగ్గర నుండి చివరికి గోలన్మాన్ దగ్గర నుండి మళ్ళీ ఆ మార్కండేయ మందిరానికి పద సంచలనం ప్రారంభించారు. ఇందులో అనేక మంది హిందూ బంధువులు వాళ్ళకి స్వాగతం పలుకుతూ ప్రతి చోట పూలతోటి చల్లడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఇవాళ వర్షం బాగా ఉన్నటువంటి కారణాన రాజరాజేశ్వర మ్యారేజ్ బ్యూరో అనేటువంటి దగ్గర ఉన్నటువంటి శివాజీ నగర్లో ఉన్నటువంటి దగ్గర వాళ్ళు కూడా ఆ పువ్వులు జల్లుతున్నటువంటి సమయంలో వర్షం ఆగిన కారణాన నేను వెళ్తూ ఇక్కడ ఆగడం జరిగింది. వాళ్ళ దగ్గర వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి కేసీస్ మీడియా వాళ్ళు ఈ యొక్క అసలు ఏ విధమైనటువంటి పద్ధతిలో ఏ ఆలోచనతో ఇది తీశారనేటువంటి దృష్టికోణంతో చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఈ యొక్క మీడియా ద్వారా హిందూ సమాజానికి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పర్యావరణాన్ని మళ్ళీ ఇంటింటికి వచ్చి అసలు ఏ విధమైనటువంటి పద్ధతిలో మనము ఈ యొక్క మన పరిరక్షణ చేసుకోవాలనేటటువంటి విషయాన్ని చెప్పడానికి స్వయంసేవకులు మీ దగ్గరికి వస్తారు. వాళ్ళని ఆదరించండి, దాన్ని పాటిద్దాం. ఆ విధంగా మన భారతదేశాన్ని సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని మళ్ళీ మనము ఈ యొక్క సమాజానికి అందించే విధంగా మన యొక్క రాబోయేటటువంటి తరానికి అందించే విధంగా ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ బోలో భారత్ మాతాకే, బోలో భారత్ మాతాకే. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఇందూరు నగరంలో సంఘ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలో 6 సంచలనాలు ఏర్పాటు చేశాం. అందులో ఇప్పటికే వినాయక్ నగర్ ఎల్లమ్మగుడికి సంబంధించిన సంచలనం పూర్తయింది. ఈరోజు కోటగల్లి ఉపనగర సంచలనం ఇప్పుడే వర్షంలో స్వయం సేవకులందరూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సంచలనంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున. అలాగే వచ్చే ఆదివారం నగరంలో మహాపథ సంచలనం ఉంటుంది. చంద్రశేఖర్ కాలనీ హెచ్పిఎస్ పాఠశాల నుంచి మొదలై కంఠేశ్వర ఆలయం నుండి మళ్ళీ హెచ్పిఎస్ స్కూల్ దగ్గర పూర్తవుతుంది. కాబట్టి హిందూ బంధువులు స్వయం సేవకులందరూ కూడా గణవేష ధరించి ఈ సంచలనంలో పాల్గొనవలసిందిగా మనవి.
కొద్దిగా ఇక్కడ